జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము, బాధలలో బ్రతికించు జీవవాక్యము, చీకటిలో వెలిగించు జీవవాక్యము, ఆపదలో ఆదరించు జీవవాక్యం, ఆపదలో ఆదరించు జీవవాక్యము, 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము సెప్టెంబర్ 28వ తేదీ. లేఖన భాగము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో నుండి దేవుని యొక్క వాగ్దానము 18వ వచనము, యేసుక్రీస్తు కృప మన ఆత్మకు తోడుగా ఉండును. అవునండి, దేవుని కృప మనకి ఎప్పుడు తోడుగా ఉంటుందంటే, ఒకటి గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనములో క్రొత్త సృష్టి అంటే, మరి 2 కొరింథీ 5:17 ప్రకారము మరి క్రీస్తునందున్న వారు నూతన సృష్టి. ఈ పద్ధతి అంటే యేసు ప్రభుని నమ్ముకోవటం, క్రొత్తగా జన్మించటం అంటే నీటి బాప్తిసము, పరిశుద్ధాత్మ ద్వారా మరి బాప్తిసం పొందటమే క్రొత్త సృష్టి. అంటే పాత స్వభావం పోయి క్రొత్త స్వభావం వస్తుంది. అదే దేవుడు సంతోషిస్తాడు. నేను ఇజ్రాయెల్గా పుట్టాను, యూదుడును, నేను పుట్టు క్రైస్తవుని, ఇలా కాదు. కానీ యేసునందు విశ్వాసం ఉంచటం. బైబిల్లో రాయబడింది, కృప ఎవరిని ఆవరిస్తుంది అంటే కీర్తనల 32:10లో నమ్మకం ఉంచిన వానికి కృప ఆవరిస్తుందండి. యేసు ప్రభు దేవుడు, యేసునందు విశ్వాసం ఉంచితే కృప నీకు తోడుగా ఉంటది, కృప నిన్ను ఆవరిస్తుంది. అలాగనే పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు 33:19లో భయభక్తులు కలిగిన వారికి దేవుని యొక్క కృప తోడుగా ఉంటుంది. ఒక్కోసారి దేవుడి కృప అంటే దైవ శక్తి. అపోస్తలుడైన పౌలు గారు 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనములో తన యొక్క బలహీనత అంటే కంటి బలహీనత గాని, శరీర బలహీనత గాని, అతని శరీరం ఒక ముళ్ళులాగా సాతాను ఉన్నప్పుడు ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు, నా కృప నీకు చాలును, నువ్వు ఎప్పుడు బలహీనుడువో అప్పుడే నా కృప నీ యందు అత్యధికం అవుతుంది అన్నాడు. అవునండి, దేవుని యొక్క కృప అంటే బలం. ఆ బలం అనేది ఒకసారి బలహీనతలో కూడా దేవుడు బలంగా నీకు సహాయము చేస్తాడు. కాబట్టి ఎప్పుడు దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉంటే నువ్వు నూతన సృష్టి పొందాలి, దేవుని యందు నమ్మకం ఉంచాలి, భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడే కృప నిన్ను ఆవరిస్తుంది. ఆ కృప ద్వారానే మనం రక్షించబడతాం. మనం విశ్వాసం ఉంటే సరిపోదు, ఆ విశ్వాసం ఉంచినప్పుడు దేవుని కృప ద్వారానే నువ్వు రక్షించబడతావు. అవునండి, కృప మనల్ని రక్షిస్తుంది. హల్లెలూయా. ఒప్పుకోవలసిన పాపాన్ని చూసినట్లయితే గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనములో, ఓ మనుషుడా, దేవుడు ఎక్కిరింపబడడు గాని నువ్వు ఏమి విత్తుతావు అదే కోసుకుంటావు, అదే పంటను కోసుకుంటావు. నిజమండి, చాలా మంది వారు కన్నీళ్లతో విత్తరగానే వాళ్ళు మరి భయంకరంగా దుష్టత్వాన్ని ఇస్తారు. నాబోతు విషయం అంటే ఆ యొక్క అహాబ్ అనే రాజు తన ఇంటి పక్కన ఉన్న ద్రాక్ష తోట, అనగా నాబోతు అనే ఆయన తనకి ద్రాక్ష తోట ఉంటే రాజుగారు అది చూసి, ఇది నాకు కావాలి, అమ్ముతావు అంటే నాబోతు గారు అంటాడు, ఇది పితర స్వార్జితము, నేను మరి అమ్మకూడదు అని చెప్పినప్పుడు అతడు మూతి ముడుచుకొని అలిగి ఇంటికెళ్ళి మంచం మీద పండుకున్నప్పుడు తన భార్య, చెడ్డ స్త్రీ అండి, యెజబెల్ ఏమన్నదో తెలుసా, నువ్వు రాజు కదా, ఇశ్రాయేలీలే రాజు కదా, నువ్వెందుకు ఇలాగుంటావు, ఆ యొక్క ద్రాక్ష తోట నేను నీకిప్పిస్తానని చెప్పి మర్డర్కి ప్లాన్ చేసింది. ఇదిగో ఆ రోజుల్లో రాజుగారిని తిడితే రాళ్లతో కొట్టి చంపాలనేది ఉన్నది. కాబట్టి ఒక నలుగురి పనికి మాలిన మనుషులను పెట్టుకొని ఈ యొక్క యెజబెలు ఏం చేసింది తెలిసిన, అహాబు రాజుని తిట్టాడు నాబోతు అనేసి చెప్పి నాబోతుని రాళ్లతో కొట్టి చంపించింది. అదే ఆ యొక్క రక్తాన్ని కుక్కలు నాకాయి. అప్పుడు దైవ సేవకుడు ప్రవక్త వచ్చి చెప్పాడు, ఏమని చెప్పాడు తెలిసిన, నీ నాబోతు ఇక రక్తాన్ని నాకిన కుక్కలే నీ రక్తాన్ని కూడా త్రాగుతాయి అన్నప్పుడు అతడు కోప్పడ్డాడు. అవునండి, తర్వాత కాలంలో అహాబు యుద్ధానికి వెళ్తాడు. గురి బాగా గమనించండి,
లేకయే బాణం ఒకటి వచ్చి, అతడు మామూలుగా బాణాన్ని వదిలాడు, అది వచ్చి అహాబు గుండెకు గుచ్చుకొని చనిపోతాడు. ఆ రక్తము రథంలో పడినప్పుడు దాన్ని కడగటానికి ఏటొడ్డికి తీసుకొచ్చినప్పుడు ఏ కుక్కలైతే నాబోతు రక్తాన్ని త్రాగాయో అదే కుక్కలు మరి ఆ అహాబు రాజు రక్తాన్ని కూడా తాగాయి. నువ్వు మనుషుడా, నువ్వేమిత్తుతావా అదే కోస్తావు. నీతి ఎత్తుతావా మంచి పంట కోస్తావు. అవినీతి అక్రమం ఇస్తావా అదే నువ్వు కోసుకుంటావు. నువ్వేమిత్తుతావో అదే కోసుకుంటావు. జాగ్రత్త. చివరిగా ఆజ్ఞ 9వ వచనము, అలయక మేలు చేస్తామా ఒక దినాన తగిన కాలంలో పంట కోసుకుంటాం. ఈ మేలు అనేది విశ్వాస గృహానికి చేరిన వారికి మేలు చేయాలి. ముందు సంఘానికి చేయాలి, తర్వాత ఇప్పుడు కాలంలో సంఘానికి మేలు చేయాలి, విశ్వాసంగా ఉంటున్న సంఘానికి మేలు చేయాలి. అదే విధముగా నీకెవరైనా కీడు చేసినా మేలు చేసావా ఒక దినాన నువ్వు దాని ప్రతిఫలాన్ని మరి నువ్వు పొందుకుంటాం. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము, దావీదుకు కీడు చేయటానికి మరి సౌలు వచ్చినప్పుడు దావీదు అతనికి కీడు చేయకుండా మేలు చేస్తాడు. అప్పుడు దావీదుతో మరి సౌలు అంటాడు, నేను నీకు నేను నీకు కీడు చేయాలనుకుంటున్నాను, నేను నిన్ను చంపటానికి వస్తే నేను నీకు దొరికినప్పుడు నువ్వు నాకు మేలు చేశావు. నిశ్చయముగా నీవు ఇజ్రాయేల్ మీద మరి ఈ దేశానికి నువ్వు రాజు అవుతావు. అవునండి, శత్రువే చెప్పాడు నువ్వు రాజు అవుతాని. ఎందుకో తెలిసిన మేలు చేశాడు. మేలు చేసిన దావీదు కొంతకాలానికి రాజు అయ్యాడు. కీడు చేసిన సౌలు యుద్ధంలో చనిపోయాడు. జాగ్రత్త. ఏదొక దినాన నువ్వు మేలు చేసిన దానికి నీ ప్రయాసకి దేవుడు రెట్టింపు దీవెన దయచేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. నీ కృప మాకు తోడుగా ఉందని ఈ దినం వాగ్దానం ఇచ్చాం నాయనా. మేము ఏమి ఎత్తుకుంటాం అదే కోసుకుంటాం. అయితే అలయక మేలు చేయాలి. మాకు ఎన్నో మేలు చేసావు నాయన. బిడ్డలకి నాయన ఈ నూతన గ్రంథములో ఉపదేశాల ద్వారా ఆజ్ఞ అనుసరణ నాయన, పాపం ఒప్పుకోవటం అయ్యా, వాగ్దానంతో కూడిన ఈ మాటలు మా జీవితంలో జరిగించండి అయ్యా. ఎవరికైతే తండ్రి దేవా బలహీనతగా ఉన్నారో వాళ్ళతో నువ్వు మాట్లాడండి. ఈ వాక్యము ద్వారా వాళ్ళతో మాట్లాడని బలపరచమని, సహాయము దయచేయమని అయ్యా, విన్న బిడ్డల్లో కార్యము జరిగించుకోమని కోరుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని